హలో వ్యూవర్స్, వెల్కమ్స్ టు తాస్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ సేమియా ఉప్మా అండి. మనం పొడి పొడిగా ఎలా సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంకా స్టార్ట్ చేద్దామా అండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 కప్స్ వరకు సేమియా యాడ్ చేసి అందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అండి. ఫ్రై చేసుకున్న సేమియాని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర యాడ్ చేయాలి. కట్ చేసిన ఆనియన్స్ ఒక 2, అలా కరివేపాకు ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి యాడ్ చేయాలి. అది కొంచెం కుక్ అవుతూ ఉండగానే కట్ చేసుకున్న వెజిటేబుల్స్, మన దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బఠానీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఓన్లీ బీన్స్ అండ్ క్యారెట్ అవైలబుల్ ఉండగా నేను అవి రెండే యాడ్ చేశాను. యాడ్ చేసి వెజిటేబుల్స్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఒక 60% వెజిటేబుల్స్ మనకు కుక్ అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత ఒక 3 టమాటాస్ కట్ చేసుకొని అందులో యాడ్ చేయాలి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసి టమాటాస్ కుక్ అయ్యేంత వరకు మనం కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేయాలి. టమాటోస్ అంతా కుక్ అయ్యాక ముందుగానే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న సేమియా ఉన్నాయి కదా, ఆ సేమియాని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం కుక్ చేయాలి. లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. తరువాత మనం ముందుగానే ఇంకో స్టాండ్ మీద వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఒక 3 గ్లాసెస్ వరకు. ఇప్పుడు నేను వాటర్ క్వాంటిటీ ఎలా యాడ్ చేస్తున్నానంటే, సేమియాని మునిగేంత వరకు, ఇప్పుడు మనకి ఎన్ని సేమియా అవైలబుల్ ఉన్నాయో ఓన్లీ జస్ట్ అవి మునిగేంత వరకు మాత్రమే నేను వాటర్ యాడ్ చేస్తున్నా. అలా దానికంటే ఎక్కువ అయితే మనకి సేమియా అనేది పొడి పొడిగా ఉండదు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అప్రాక్సిమేట్లీ ఒక 2 కప్స్ సేమియాకి 2.5 కప్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ అయితే మనకి సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా ఉంటుందండి. అండ్ లాస్ట్లో ఇప్పుడు ఒక 3-4 మినిట్స్ వాటర్లో కుక్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ సేమియా ఉప్మా రెడీ అయిపోతుందండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. మూత తీసేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఇంకా అంతే అండి, రెడీ. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అండి. పొడి పొడిగా ఇప్పుడు మీకు వీడియోలో ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.